ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహు ప్రథమంలో ఉన్నాడు, కేతువు సప్తమంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితిని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి బంధుమిత్ర ఆదరణతో ఇంటిని ఎంతో కళకళలాడుతూ ఉండేలా చేసుకుంటారు. వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. విశాఖ నక్షత్రం వాళ్ళకి బాగా ధనం అంతకుముందు నుంచి కూడబెట్టింది ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ సొమ్ముని ఇంటి మీదో అలాగే భూమి మీదో పెట్టుబడిని ఖచ్చితంగా పెడతారు. ఇక అనురాధ నక్షత్ర జాతకులు న్యాయస్థానంలో విజయాన్ని సాధిస్తారు కాబట్టి బంధుమిత్రులతో చాలా సుఖంగా గడుపుతారు ఈ వారం అంతా కూడా. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు యథార్థంగా ఉద్యోగాన్ని బాగా పెద్దదైనటువంటి జీతంతో సంపాదించుకుని సుఖంగా ఈ వారం అంతా ఆనందంగా గడుపుతారు. దైవపరంగా అయితే శ్రీ లలిత సహస్రనామ పారాయణాన్ని చేయడం చాలా మంచిది. దానపరంగా అయినట్లయితే రామకోటి పుస్తకాలని యథాశక్తి పంచడం ఎంతైనా మంచిది. పొరపాటున కూడా ఈ వారం పెట్టుబడిని పెట్టద్దు.